ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం హనమకొండలోని ఎక్సైజ్ కాలనీ వెంకటేశ్వర ఆలయంలో ప్రస్తుతం మనం చూడవచ్చు. తెల్లవారుజాము నుంచే భక్తజనం భారీగా ఆలయానికి తరలివచ్చు. ఈ రోజు ప్రత్యేకమైనటువంటి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. చిన్న పిల్ల తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజున భక్తి భావంతో ఆలయాల బాట పట్టారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే 3 కోట్ల దేవతలను పూజించినట్లుగా పురాణాల్లో ఉన్నటువంటి నియమాలతో ఈ రోజున ఆలయాల బాట పట్టిన పరిస్థితి. ప్రస్తుతము ఎక్సైజ్ కాలనీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. స్వామి, ఏంటి ఈ రోజు ప్రత్యేకత ఏంటి ముక్కోటి ఏకాదశికి సంబంధించి? ఓం నమో వెంకటేశాయ. మన ఎక్సైజ్ కాలనీ వెంకటేశ్వర దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉదయం 3 గంటల నుంచే స్వామికి ధనుర్మాసోత్సవం నిత్యం జరిగేటువంటి ధనుర్మాసోత్సవం తిరుపావే సేవాకాలం అదంతా కూడా గోదామ్మవారి అష్టోత్తరం కృష్ణాష్టోత్తరం అంతే కూడా 5 గంటల వరకు పూర్తి చేసుకొని స్వామిని 5 గంటలకి సుమారుగా ఉత్తర ముఖ మండపం మీద స్వామిని వేయించేపజేసుకొని స్వామివారు పరమపదనాథుడి కింద ఈరోజు భక్తులందరినీ కూడా దర్శనమిస్తాడట. ఎందుకట అంటే స్వామివారు ముక్కోటి ఏకాదశి నాడు మేల్కొని ఆ యొక్క ముక్కోటి దేవతలందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు కనుక ఈ భక్తులంతా కూడా ఈరోజు తెల్లవారుజామున వేకుజామునే వైష్ణవాలయాలన్నిలోకి వెళ్ళి ఉత్తరముఖంలో ఉన్నటువంటి స్వామిని దర్శించి ఎవరైతే స్వామిని కొలుస్తారో, స్వామికి అర్చన చేయిస్తారో, స్వామి నామాన్ని తలుస్తారో వారందరికీ కూడా స్వామి జీవిత అనంతరం వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. స్వామి యొక్క పాదాల చెంతన వాళ్ళకి స్థానం కల్పిస్తాడని చెప్పి ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత కలుగుతున్నది. ఏంటి అసలు 3 కోట్ల దేవతలు నిజం కొలువై ఉంటారు. ఈ రోజున స్వామి దర్శిస్తే ఏంటి భక్తులకు ఏమేం చేస్తారు? ఈ రోజున వైకుంఠ ఏకాదశి నాడు స్వామి ఎందుకు అంటే తొలి ఏకాదశి, ఆషాఢ మాసంలో వచ్చినటువంటి తొలి ఏకాదశి శయన ఏకాదశి అంటారు. స్వామి ఆ ఆషాఢ మాసంలో నిద్రపోయి స్వామి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షలో ఉండి ఈ మార్గశిర మాసం ధనుర్మాసంలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి అంటారు, వైకుంఠ ఏకాదశి అంటాడు. ఈరోజు స్వామి మళ్ళీ నిద్ర లేచి ముక్కోటి దేవతలందరికీ కూడా స్వామి దర్శనం ఇవ్వడం, ఆ ముక్కోటి దేవతలందరూ కూడా స్వామిని మాకు మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని వేడుకోవటం, అలాగే ఈ భక్త జన సమస్త కోటినంతా కూడా నీవే రక్షించాలి, నీవే జగద్రక్ష, వాళ్ళ యొక్క పాప పుణ్యాలన్నీ తొలగింపజేసి వాళ్ళకి అష్టైశ్వర్యాలను సమకూర్చే బాధ్యత నీదేనయా అని చెప్పి ఈరోజు ముక్కోటి దేవతలంతా కూడా మన ప్రజల తరపున వారిని వేడుకోవడం, స్వామివారు మనందరినీ అనుగ్రహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. మొత్తంగా ఈ రోజున ఉత్తర ముఖంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం కోసం కూడా భారీగా తరలి వస్తున్నారు. ప్రత్యేక పూజలు అభిషేకాలు ఈ రోజున అర్చనలతో కూడా వైష్ణవ ఆలయాలు కంప్లీట్గా ఒక భక్తి సందంతో నిండిపోయిన పరిస్థితి. పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరంగల్లోని బాలా వెంకటేశ్వర స్వామి ఆలయం, గోవిందరాజు ఆలయం, ఎక్సైజ్ కాలనీ ప్రస్తుత వెంకటేశ్వర ఆలయం, మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజున విష్ణు ఆలయాలన్నీ కూడా ఉత్తర ద్వార దర్శనంతో భక్తులతో కిక్కిరిసిపోయి ఒక పండగ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హన్మకొండ. For more videos like this, subscribe Big TV channel.